అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముఖ్యంగా ఈ రోజు మన వీడియో వచ్చేసి అమ్మకు వందనానికి సంబంధించి ఒక మంచి అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే మనమైతే సచివాలయాలకి వెళ్లి లిస్టులు అయితే విడుదలయ్యాయి కదా, అవి చెక్ చేసుకుంటున్నారు కదా. అలా వెళ్లకుండా మీ ఫోన్ లో మీరే చెక్ చేసుకోవడానికి అయితే ఒక మంచి ఆప్షన్ ఇచ్చారు. అలాగే పేమెంట్స్ కూడా రిలీజ్ అయితే అవుతున్నాయండి. ఇప్పుడు నాకు 2:45కి అయితే నాకు డబ్బులు అయితే పడడం జరిగింది. ఆ స్క్రీన్ షాట్ కూడా నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను చూడండి. ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి. ఇందులో ఎవరైతే ఇనెలిజిబుల్ పర్సన్స్ ఉన్నారో అలాగే ఎలిజిబుల్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళకి ఎప్పుడు పడతాయి, ఎలా తెలుసుకోవాలనేది అయితే ఈ వీడియోలో నేను మీకు తెలియజేస్తాను. సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి. అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్ కి అండ్ గ్రూప్స్ లో కూడా షేర్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే చాలా మందికి అయితే ఫేక్ ఇన్ఫర్మేషన్ తో ఇబ్బంది పడుతూ ఉంటారు. ముఖ్యంగా మనకి వాట్సాప్ మనమిత్ర నెంబర్ ఉంది కదండి, అది ఒకసారి చెప్తున్నాను, నోట్ చేసుకోండి. ఇక్కడ కూడా నేను పెడతాను, చూసుకోండి. అలాగే డిస్క్రిప్షన్ లో కూడా నెంబర్ ఇస్తాను, 9553300009. నేనైతే ఈ నెంబర్ కి వాట్సాప్ చేసి నాది ఎలిజిబుల్ లో ఉందో లేదో చెక్ చేసుకున్నానండి మార్నింగ్. అలాగే నాకు ఇప్పుడు 2:45కి అయితే అమౌంట్ అయితే పడడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఎలా చూసుకోవాలనేది స్క్రీన్ రికార్డ్ చేసే టైంలో అవ్వలేదు. తర్వాత అయితే సర్వర్ బిజీగా ఉండి మెసేజ్ అనేది రావట్లేదు స్పీడ్ గా. సో మీకైతే సర్వర్ బిజీగా లేకపోతే వెంటనే అవుతుంది. సో అందువల్ల నేను ఇలా నోట్తో అయితే చెప్పేస్తున్నానండి. ఆప్షన్స్ అనేవి ఇక్కడ చూపిస్తాను, అక్కడ మీరు ఒకసారి ఆ స్క్రీన్ షాట్ పెడతాను, మీరు చూసుకోవచ్చు. ముఖ్యంగా మనకి 9553300009 అనే నెంబర్ మీ ఫోన్ లో సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకొని వాట్సాప్ లో ఆ నెంబర్ కి హాయ్ అని పెట్టండి. హాయ్ అని పెట్టిన తర్వాత మీ సేవని ఎంచుకోండి అని వస్తుందండి. సేవని ఎంచుకోండి అన్న చోట మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే అమ్మకు వందనం అని వస్తుంది, పైన అమ్మకు వందనం అని వస్తుంది. అమ్మకు వందనం అని వచ్చిన దాని మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు రెస్పాన్స్ సెంట్ అని వెళ్తుంది. వెళ్ళిన 5 నిమిషాలకో 10 నిమిషాలకో మీకు రిప్లై అనేది వస్తుందండి. కొంచెం టైం తీసుకుంటుంది. నాకైతే హాఫ్ అన్ అవర్ పట్టింది. దానివల్ల స్క్రీన్ రికార్డ్ ఇప్పుడు ఏంటంటే మనకి ఈ రెస్పాన్స్ సెంట్ వచ్చిన తర్వాత నాకు ఇలా వచ్చిందండి. మీరు ఇజ్జాడ ప్రియాజీ, మీరు మీ ఇద్దరు పిల్లలకి కూడా అమ్మకు వందనానికి మీరు ఎలిజిబుల్ అయి ఉన్నారు, మీరు అర్హులై ఉన్నారు, మీకు 26,000 రూపాయలు జమ అయితే కానున్నాయి అని చెప్పేసి వచ్చిందండి. అయితే దానికి సంబంధించి వచ్చిన తర్వాత నేను మళ్ళీ దాన్ని స్క్రీన్ రికార్డ్ చేయడానికి అయితే ట్రై చేశాను, కానీ అది స్లోగా ఉండడం వల్ల సర్వర్ బిజీ. ఎందుకంటే అందరూ ఇదే ట్రై చేస్తున్నారు కదా. కానీ టైం టేకింగ్ ప్రాసెస్, కానీ తర్వాత అయినా రిప్లై అయితే దానికి అదే వచ్చేసి ఉంటుందండి. అందులో నాకు అలాగే వచ్చింది. సో ఇది అయిపోయిన తర్వాత మీకు పేమెంట్ అనేది మీరు ఎలిజిబుల్ లో ఉన్నారంటే మీరు ఇంకా వెయిట్ చేయక్కర్లేదంటే 2-3 డేస్ లో పడిపోతాయి. ఒకవేళ మీకు రాలేదు అంటే మీది డేటా కనుగొనబడలేదు అని ఒక్కొక్కసారి చూపిస్తుంది. అది సర్వర్ ప్రాబ్లం వల్ల టెన్షన్ పడకండి, మళ్ళీ ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు కంపల్సరీ డబ్బులు పడతాయా లేదా అనేది చూపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే మనకి లిస్టులు అనేవి ఎక్కడ ఆన్లైన్ లో అయితే లేవండి. ఎక్కడికి వెళ్ళి మీరు చెక్ చేసుకోవద్దు, అది అవ్వని ప్రాసెస్, అదంతా అబద్ధము. ఓన్లీ లిస్టులు సచివాలయాలకు మాత్రమే ఇవ్వడం జరిగింది. ఇంకొకటి మనమిత్ర వాట్సాప్ లో మాత్రమే మీరు మీ ఎలిజిబుల్ పర్సన్ కాదా అనేది తెలుసుకోగలరు. ఈ 2 ప్రాసెస్ లో మాత్రమే మీరు తెలుసుకోగలరు. మనమిత్ర వాట్సాప్ లో అయితే మీ సొంతంగా మీరు ప్రయత్నించవచ్చు. ఎందుకంటే సచివాలయాలు ఒక్కొక్కసారి మీకు వెళ్లే ప్రాసెస్ ఉండొచ్చు, మీరు వర్క్ బిజీలో ఉండొచ్చు, వర్క్ లోడ్ ఎక్కువైపోయి ఉండొచ్చు. సో ఈ ప్రాసెస్ వల్ల మీరు అయితే ఫోన్ లో చెక్ చేసుకోండి. లేదు మీ దగ్గరగా ఉన్నాను, ఖాళీగా ఉన్నాను అనుకుంటే మీరు మీ సచివాలయానికి వెళ్ళి చెక్ అయితే చేసుకోవచ్చు. సో ఈ 2 ప్రాసెస్ లో మీరు చెక్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు అర్హులు ఎవరు అనర్హులు ఎవరు అనేది అయితే నేను క్లియర్ గా చెప్తానండి. ముఖ్యంగా మీ పిల్లలు రేషన్ కార్డు లో లేకపోతే గనక మీరు అనర్హులు. అలాగే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో లేకపోతే మీరు అనర్హులు. మీకు 300 యూనిట్ల కరెంటు బిల్లు గనక వచ్చుంటే గనక ఖచ్చితంగా మీరు అనర్హులు. అలాగే 1000 చదరపు అడుగుల ఇంటి స్థలం పైన ఉంటే మీరు అనర్హులు. మీకు కారు ఉంటే మీరు అనర్హులు. కార్ అండి, ఎల్లో బోర్డు ఉంటే ఓకే, వైట్ బోర్డు ఉంటే మీరు అనర్హులు. అలాగే మీ ఇంట్లో ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉన్నా, అలాగే మీ ఇంటి ఆదాయం 1,00,000 రూపాయలు, పల్లెటూరులో అయితే సంవత్సర ఆదాయం 1,00,000 రూపాయలు, పట్టణాల్లో అయితే 1,20,000 రూపాయలు అయితే చూడడం జరుగుతుందండి. అలాగే మనకి ప్రత్యేకించి మాగాణి అయితే 3 ఎకరాలు, మెట్ట అయితే 5 ఎకరాలు లోపు అయితే ఉండాలండి. అంతకన్నా ఎక్కువ ఉంటే కనుక అవ్వదు. ఇంకొకటి మనకి 1వ తరగతిలో జాయిన్ అయ్యే వారికి కూడా అమౌంట్ అయితే వేస్తారు. అలాగే 12th 11th అంటే ఇప్పుడు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పాస్ అయిన వాళ్ళకి 90% ఛాన్సెస్ లేవండి. సెకండ్ ఇయర్ వాళ్ళకి అని చెప్పారు. అంటే సెకండ్ ఇయర్ పాస్ అయిపోయి వెళ్ళిపోయే వాళ్ళకి ఇక్కడ వాళ్ళ లిస్టు అనేది తీసుకోలేదు వాళ్ళు, సో వాళ్ళకి పడదు. అలాగే 10th పాస్ అయిన వాళ్ళకి ఇంటర్లో జాయిన్ అయితేనే పడుతుందండి. ఎందుకంటే ఎవరైతే అడ్మిషన్ తీసుకున్నారో వాళ్ళకే వేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది క్లియర్ గా. నిన్న ప్రెస్ మీట్ లో అయితే మనకి చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్ గా చెప్పారండి. ఎవరైతే ఇంటర్మీడియట్ లో అడ్మిషన్స్ తీసుకుంటున్నారో, 1వ తరగతి అడ్మిషన్ తీసుకుంటున్నారో వాళ్ళ లిస్టు మళ్ళీ మేము తీసుకుంటాము. వాళ్ళకి మేము జూలై 5-6 తారీఖుల్లో వాళ్ళకి అమౌంట్ అనేది రిలీజ్ చేస్తాము అన్నారు. అంటే 2వ విడత అవుతుంది. ఎవరైతే మొదటి విడతలో
ఒక ఈ కారణాలు లేకపోయినా, ఈ కరెంట్ బిల్లు కానీ, 1000 చదరపు అడుగులు కానీ, 6 స్టెప్ వెరిఫికేషన్ కారణాలు లేకపోయినా, వాళ్ళు ఒకవేళ ఇనేజిబుల్ పర్సన్స్ అయి ఉండి, ఒకవేళ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో లేకపోవడం వల్ల ఇప్పుడు మ్యాప్ అయినా, ఇలాంటి కారణాలన్నీ కూడా ఎలిజిబుల్ లోకి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఈ 5న వేస్తారండి. సో మీరు ఒకవేళ ఇనెలిజిబుల్ పర్సన్ అయ్యండి, మీకు ఈ 3 days లో డబ్బులు పడిపోతే మీరు అలాగే మీకు ఈ వాట్సాప్ గవర్నెన్స్ ఉంది కదండి మనమిత్ర, అందులో గనక చూసుకున్నప్పుడు ఇనెలిజిబుల్ పర్సన్ అని వచ్చినా మీరైతే వెంటనే అయితే వెళ్ళండి. నాకు ఇద్దరు పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో 9th చదువుతున్నారు. ఈ ఇయర్ అయితే 10th లోకి వెళ్తున్నారు. సో ఇద్దరికి కూడా అమౌంట్ అయితే పడింది. ఇప్పుడే 240కి అయితే పడిందండి. నేనైతే 37కి అయితే ఇది నేను రికార్డ్ అయితే చేస్తున్నాను. సో అందరికి కూడా ఆల్ ది బెస్ట్ అండి. ఒకవేళ మీకు అమౌంట్ పడలేదైతే రీజన్ ఏంటి అనేది కామెంట్ అయితే చేయండి. అలాగే అందరికి కూడా అమౌంట్ అయితే ఎలిజిబుల్ పర్సన్స్ గవర్నమెంట్ స్కూల్లో చదువుతూ మీరు నిజంగా నిరుపేద అయి ఉంటే మీకు కంపల్సరీ అయితే పడిపోతుందండి. మీరు అస్సలు భయం అయితే పడక్కర్లేదు. అలాగే ఎవరైతే నిన్న 10th పాస్ అయ్యారో వాళ్ళంతా అడ్మిషన్స్ తీసుకోగానే వాళ్ళకి కూడా డబ్బులు పడిపోతాయి. అలాగే ఆల్రెడీ ఇంటర్మీడియట్ లో జాయిన్ అయిన వాళ్ళకి, ఫస్ట్ ఇయర్ లో జాయిన్ అయిన వాళ్ళకి, అలాగే 1వ తరగతిలో పిల్లలు చాలా మంది ఎల్కేజీ యూకేజీ చదివి ఇయర్ 1లోకి వెళ్ళే వాళ్ళకి కూడా డబ్బులు అయితే వేస్తున్నారు. సో ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళందరూ కూడా అదృష్టమంతులు అండి. అలాగే గవర్నమెంట్ లో 1వ తరగతిలో జాయిన్ అయ్యే వాళ్ళు కూడా అదృష్టమంతులే. వాళ్ళందరికీ జూలై 5th కల్లా పడతాయండి. సో ఇప్పుడే మీరు జాయిన్ చేసేయండి. ఎందుకంటే లిస్టులు అనేవి వాళ్ళు 25, 26 తారీఖు అని తీసేసుకుంటామని చెప్పారు. తుది జాబితా 26 దాటిందంటే మీరు అడ్మిషన్ తీసుకున్నా దానికి ఎటువంటి వాల్యూ అయితే ఉండదు. సో ఇప్పుడే మీరైతే మీ పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేసేయండి. అలాగే కాలేజీలో జాయిన్ చేసేసుకుంటే ఆ పేపర్ల పైకి వెళ్తేనే మీ పిల్లలకి అమౌంట్ అయితే పడుతుంది. అయితే ఇంకొకటి వచ్చేసి మనకి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పాస్ అయిన వాళ్ళకి పడవా, పాలిటెక్నిక్ వాళ్ళకి పడవండి. అవైతే క్లియర్ గా చెప్పేశారు. ఇక్కడ 1 నుంచి 12 అన్నారు. ఇప్పుడు 12 చదివే వాళ్ళే, ఎందుకంటే 10th పాస్ అయిన వాళ్ళకే గాల్లో పెట్టి ఇంటర్ లో జాయిన్ అయితేనే వేస్తామన్నారు. సో ఈ ఒక్క విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై.